సమయం వచ్చినప్పుడు నీకు మిగిలేది నిరాశ, నిస్పృహ. ఇది కల్తీ లోకము, కల్తీ సమాజము. ప్రేమలో కల్తీ, విద్యలో కల్తీ, మందులలో కల్తీ, పెళ్లి సంబంధాల్లో కల్తీ, వ్యాపారంలో కల్తీ. పెళ్లి సంబంధంలో కల్తీ చేరినట్లయితే కుటుంబం కూలిపోతుంది. ఉద్యోగం ఇప్పించే విషయంలో కల్తీ ఏజెంట్ దొరికినట్లయితే బ్రతుకు బజారున పడుతుంది. ప్రేమలో ఒక కల్తీగాడు దొరికినట్లయితే ఆ అమ్మాయి గుండె పగిలిపోతుంది. మందుల్లో కల్తీ చేరినట్లయితే నిండు నూరేళ్ళు బ్రతకాల్సినటువంటి బిడ్డ కాస్త శవమై తేలుతుంది. విద్యలో కల్తీ చేరినట్లయితే బంగారు భవిష్యత్తు మీద ఆశ పెట్టుకున్న కుర్రవాళ్ళ భవిష్యత్తు వీధిన పడుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులు, నీ ఆత్మీయతలో కల్తీ ఉన్నట్లయితే అది నీ ఆత్మను నరకానికి తీసుకెళ్తుంది. అగ్ని ఆరని, పురుగు చావని బహు భయంకరమైనటువంటి స్థలానికి కల్తీ ఆత్మీయత నరకానికి చేరుస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, కల్తీ మందుల కంటే, కల్తీ ఏజెంట్ కంటే, కల్తీ యూనివర్సిటీ కంటే, కల్తీ సంబంధం కంటే, కల్తీ ప్రేమ కంటే ప్రమాదము ఏమిటో తెలుసా? బయటికి ఆత్మీయుడిగా కనిపిస్తూ, ఆత్మీయురాలుగా కనిపిస్తూ, పరిశుద్ధునిగా కనిపిస్తూ, పరిశుద్ధురాలుగా కనిపిస్తూ, మంచివాడిగా కనిపిస్తూ, లోపల కల్తీ కలిగిన జీవితం ఉంది చూసారా? ఇది అన్నిటికంటే ప్రమాదం.